సింగర్ మంగళి చుట్టూ ముసురుకున్న మైక్రో ఫైనాన్స్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రమావత్ మధు అప్రూవర్ గా మారి విడుదల చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ స్కామ్ లో మంగళికి ఎలాంటి సంబంధం లేదని, కంపెనీ నుంచి హిమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి 20 కోట్లు తీసుకున్నాడని మధు ఆరోపించారు. అడ్వకేట్ సుబ్బారావు హిమాకాంత్ రెడ్డి స్నేహితులని, తనను కావాలని ఇరికించారని ఆయన పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఇన్వెస్టిగేట్ దయచేసి చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, వాస్తవాలు చూపించండి, ఎంక్వైరీ చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఎక్కడ ఏంటి అనేది నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి. దయచేసి మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికన్నా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుల్ని చూస్తుంటే ప్రాణం పోతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ అక్కడ, అసలు మంగ్లీకి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్న బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి నేను వచ్చాను, నాకు తెలుసు అది ఆ పెయిన్ ఎట్లుంటుంది అనేది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు నోటితో. ఆ మధు నాయకు, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు. ప్లీజ్ నా ఫోటో దయచేసి వాడకండి, దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? ఇక్కడ మెయిన్ ఎవరు? మధు నాయక్, హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు అనే వ్యక్తి అడ్వకేటు, వీళ్ళు. ఆ మధు నాయకు, హేమకాంత్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిండు పైసలు? బాధితుల నుంచి. బాధితులకు నేను అండగా ఉంటా. ఏమైందో ఇది, బాధితులకు న్యాయం జరగాలని ఈ కేసు ఏమైనా ఇట్లా అవుతుందేమో ఏమో తెలియదు, భగవంతుడికి తెలుసు ఎరుక. కానీ నేను వాళ్లకు తప్పకుండా అండగుంటా, వాళ్లకు న్యాయం జరగాలి. ఈ మధు నాయక్ని, హేమకాంత్ రెడ్డి గారిని, నా మీద బ్యాడ్గా దుష్ప్రచారం చేసిన అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా తిరిగి దుష్ప్రచారం చేసినటువంటి ఆ సుబ్బారావు గారికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి పోలీస్ శాఖను నేను కోరుతున్నా. ఇన్వెస్టిగేషన్ చేయాలి. మరోవైపు ఈ ఆరోపణలపై సింగర్ మంగ్లీ ఘాటుగా స్పందించారు. తనకు పాటలు తప్ప స్కాములు తెలియవని, తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. నెల రోజులుగా తన వృత్తిని వదులుకొని మానసిక వేదన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటారని స్పష్టం చేస్తూనే రమావత్ మధు, హిమాకాంత్ రెడ్డి, అడ్వకేట్ సుబ్బారావుతో పాటు మరికొందరిపై తాను డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు మంగ్లీ వెల్లడించారు. ఇదే సమయంలో హైదరాబాద్ పంజాగుట్ట పోలీసుల తీరు వివాదాస్పదమైంది. మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తనను పోలీసులు అవమానించారని న్యాయవాది సుబ్బారావు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు తీసుకోకపోగా తనకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసి తాగుబోతుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తీవ్ర మనస్తాపం చెందిన సుబ్బారావు డీజీపీ, సిపిలతో పాటు బార్ అసోసియేషన్లోనూ పోలీసులపై ఫిర్యాదు చేశారు. పూర్తి ఆధారాలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని, మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధమా అని మంగ్లీకి సవాల్ విసిరారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సింగర్ మంగ్లీ పైన వస్తున్న ఆరోపణల వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇక్కడ అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, కేసు నమోదు చేయడం, అనంతరం రమావత్ మధు పేరు తెరపైకి రావడం, అనంతరం హిమాకాంత్ రెడ్డి, రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. సో ఈరోజు సుబ్బారావుతో పాటుగా, మధుతో పాటుగా హిమాకాంత్ రెడ్డి పైన సింగర్ మంగ్లీ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మరోవైపు అడ్వకేట్ సుబ్బారావు కూడా తన సిపికి, డీజీపీకి, బార్ అసోసియేషన్ ఫిర్యాదు చేశారు. సో అసలు ఈ వివాదంలో సుబ్బారావు పాత్ర ఏంటి? న్యాయవాది అనే పోరాటం చేస్తున్నానంటున్నాడు బాధితుల తరఫున. న్యాయవాది సుబ్బారావు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. కొద్దిసేపటి క్రితమే మంగ్లీ మీ పేరు పెట్టి, మిగతా ఇంకొంతమంది పేరు పెట్టి డీజీపీకి ఫిర్యాదు చేశారు. మీరేం చెప్తారు? నేనేమంటానంటే, నా పేరు పెట్టి నేను ఎప్పుడన్నా ప్రత్యక్షంగా ఆ అమ్మాయిని నేను విమర్శించానా? రెండోది, పరోక్షంగా ఎక్కడన్నా విమర్శించానా? ఆన్ బిహాఫ్ ఆఫ్ మా క్లయింట్ తరపునే నేను వాళ్ళు అన్నది అని చెప్పా. ఇప్పుడు మంగ్లీ గారు మా పేరు మీద కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఇచ్చారు? నేనే ఇచ్చా. మా పేరు మీద ఈరోజు కంప్లైంట్ ఇచ్చారుగా, మరి ప్రధాన నిందితుడు రమావత్ మధు మీద ఎందుకు కంప్లైంట్ చేస్తలేవు? మధు మీద కూడా ఈరోజు ఇచ్చింది. రమావత్ మధు మీద, హిమాకాంత్ రెడ్డి మీద,
సుబ్బారావు మీ ముగ్గురు కలిసి తన పైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మంగ్లీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఓకే, నేను ఏమంటానంటే డీజీపీ ఫిర్యాదు చేసేందుగా సుబ్బారావు ఏం చేసిండు? సుబ్బారావు స్కామ్ చేసిండా? సుబ్బారావు ఏమన్నా నిన్ను తీసుకొచ్చి ఏమన్నా తిట్టిండా? సుబ్బారావు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు, అందుకే నన్ను డిఫేమ్ చేస్తున్నాడు. ఎక్కడ ఒక్క ఆధారం చూపించమని చెప్పా, ఒక్క ఆధారం చూపించండి. ఎవరు ఆఫీసు? అసలు 10 లక్షలు మీరు అడిగారా మంగ్లీని? ఆవిడే వాళ్ళతో డిస్కషన్ జరిగినప్పుడు ఏమైంది? ఇప్పుడు వేణు ఉడుగులా గారు అడగలేదు. వేణు ఉడుగులా గారు పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీసులో మీటింగ్ అయింది. మరి పూజారి నాగేశ్వరరావు గారు ధృవీకరించాలిగా. వేణు ఉడుగులా గారు ఆల్రెడీ ఒక నిమిషం అది 27% నార్మల్. ఇంకొక విషయం నేను పూర్తిగా వచ్చింది, మద్యం సేవించి వచ్చారని ఒప్పుకుంటున్నారు. నేను మద్యం సేవించి రాలేదని కదా నేను చెప్పేది. ఆ రోజు కూడా నేను వచ్చింది, నేను అరిచా కదా. అడ్వకేట్ సుబ్బారావు మీద చేసిన అలిగేషన్ ఒక్కటి కూడా నిరూపించడానికి ఒక్క ఆధారమైనా ఇప్పటి వరకు ఎందుకు నువ్వు మీడియాకి లీడ్ చేయలేదు? మరి రమావత్తు మీద ఇన్ని రాజకీయ నాటకీయ పరిణామాల తర్వాత ఈ రోజు నువ్వు డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం ఎందుకు? డైరెక్ట్ అక్కడికే నువ్వు వెళ్ళే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోనే ఇవ్వచ్చు. ఏంటంటే ఆవిడ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది, బంజారా కార్డు ప్లే చేస్తుంది. ఇందులో నుంచి నా మీద వచ్చిన వీడియోని, నా తమ్ముడి మీద వచ్చిన వీడియోని మావి తీసేయండి. మీకు డబ్బులు ఇస్తా, మీకు చెప్పండి, నేను సారీ చెప్తా, మిమ్మల్ని తిట్టా, మిమ్మల్ని సారీ చెప్తా, ఇప్పటికీ చూపిస్తా, సారీ అండి మిమ్మల్ని నేను తప్పుగా మాట్లాడా అని చెప్పేసి ఎన్నిసార్లు చూపించానండి, ఇప్పుడు చూపిస్తా, నో ప్రాబ్లం. అర్థమైందా? ఇదిగోండి ఆ అమ్మాయి నాకు ఎన్నిసార్లు వై ఆర్ యూ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్ అని నేనే చేశా మెసేజ్. ఇన్నిసార్లు నాకు ఫోన్ చేసింది. అర్థమైందా? ఇన్నిసార్లు నాకు ఫోన్ చేసింది. ఏమండి ఆవిడ 100 సార్లు ఆఫర్ చేసినా నేను నమ్ముడు పోను. ఎందుకంటే అడ్వకేట్ సుబ్బారావు పేదల లాయర్, ఇప్పుడు వచ్చినోడు కాదు సుబ్బారావు అడ్వకేట్. గత 10 సంవత్సరాలుగా ఫీల్డ్లో ఉన్నాయన, 5 సంవత్సరాలుగా పేదలకు న్యాయం చేస్తున్నాయన. అదేదో ఆఫర్ చేసి ఏమండి నాకు తెలిసినంత వరకు 200 నుంచి 350 కోట్ల వరకు స్కాము. దాంట్లో మా బాధితులది మాత్రం 9.5 నుంచి 15 కోట్ల వరకు. ఇది మొత్తం సెటిల్ చేయమనండి ఆవిడని. ఇన్ని రోజులు ఎందుకు మంగ్లీ ఫిర్యాదు చేయలేదు? ఇప్పుడు ఫిర్యాదు చేయడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? మంగ్లీ నిజంగా బాధితుల తరపున పోరాటం చేయాలనుకుంటే రేపు 12 గంటలకు బాధితుల తరపున డీజీపీ ఆఫీస్కు రండి, లేదంటే మధ్యాహ్నం 2 గంటలకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్కు రావాలంటూ కూడా మంగ్లీకి సుబ్బారావు సవాల్ వేసిన పరిస్థితి. మరి దీనిపైన మంగ్లీ ఎలా స్పందిస్తారు? రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి మంగ్లీపై వస్తున్నటువంటి ఆరోపణల కేసు ఎలా మారబోతుంది, ఎలా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. కెమెరామెన్ సురేష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.